వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ మహానగరం అంటే చాలు అందరికీ గుర్తుకొచ్చేది సందర్శనాత్మక పర్యాటక ప్రాంతం. దైవత్వానికి ప్రత్యేకంగా కొన్ని పురాతన కట్టడాలు ఉన్నప్పటికీ నిత్యం అగ్నిహోత్రాలు, యాగశాలలు ఇప్పటివరకు హైదరాబాద్ నగరంలో అంతగా లేవని చెప్పాలి. ఆధ్యాత్మిక ఆరాధనలో ఉండే వారి కోసం 365 రోజులు ఉచిత యజ్ఞం, యాగం, సేవాది, పూజాది కార్యక్రమాలు మొదలయ్యాయి. అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న ఆ ప్రాంతం ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. భజే చక్రరాజస్తాం దక్షిణోత్తరాయై సదా వార్తాళి సంసేవ్యాం లలితాంబికాం చతుర్భుజం సౌభాగ్య విద్యేశ్వరీ బ్రహ్మ విద్యా మహాత్రిపురసుందరీం లలితాపరా భట్టారికాంబా పరదేవతాయై నమః. మాతృభ్యో నమః, సద్గురుభ్యో నమః. లలితాపీఠ గుంటూరు లలితాపీఠ పర్యవేక్షణలో ఇక్కడ హైదరాబాదు మహానగరంలో సాహితీ నిర్మాణ సంస్థ వారి సౌజన్యంతో 77వ చండీ యాగం ఇక్కడ చేయటం జరిగింది. ఈ ప్రదేశంలో ఒక మంచి యాగశాల నిర్మాణం చేసుకున్నారు వీరు సాహితీ వారు. వారి యొక్క యాగశాలలో ప్రప్రథమంగా ఈ చండీ యాగాన్ని మాపీఠ నిర్వహణలో భాగంగా ఇక్కడ 77ది చేయటం అనేది జరిగింది.
కలియుగంలో గణపతి ఆరాధన, చండీ ఆరాధన మనకున్నటువంటి ఈతి బాధల నుంచి బయట వేసేందుకు ఈ రెండు ఉపాసనలు మనకి బాగా ఉపయుక్తమవుతాయి. కాబట్టి ఈ అమ్మవారి యొక్క ఉపాసన ప్రతివాడు కూడా చేసేటటువంటిది కాదు. ఆ పరదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహము ఎవరి మీదనైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ రకమైనటువంటి ఈ శ్రీ విద్య, మహావిద్య సంబంధమైనటువంటి అనుష్ఠానము, తత్సంబంధ ప్రక్రియ, సాధన అనేది సంపూర్ణంగా చేసుకొని తను తరించటమే కాకుండా తన్ని ఆశ్రయించున్న వాళ్ళందరినీ కూడా తరింపజేసేటటువంటి ఒక మంచి భాగ్యాన్ని కలిగిస్తుంది పరమేశ్వరి. సాహితీ గ్రూప్ సౌజన్యంతో మాదాపూర్లోని అవంతికాదేను సదన్లో 5 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఉదయం నవగ్రహ ఆరాధన, శ్రీచక్ర పూజ, నక్షత్ర అనుష్ఠానము, యోగిన గణ ఆరాధన, రుద్రాభిషేకాలు, చండీ సప్తపది పారాయణం, హోమాలు చేశామని శ్రీ 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 మేళ్ల చెరువు సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. ఈ యాగాలన్నీ విశ్వ కళ్యాణం కోసమే అని వారు వెల్లడించారు. ఇలాంటి యాగశాల, గోశాలని నిర్మించిన సాహితీ గ్రూప్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సాహితీ వారు చాలా కాలంగా లలితాపీఠంలో ఈ కార్యక్రమాలు నడిపిస్తూ వస్తున్నారు. అందులో ఇక్కడ వాళ్ళు స్వయంగా వాళ్లకు ఉన్నటువంటి జాగాలో ఈ యజ్ఞశాల నిర్మాణం చేసి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించాలనే సంకల్పంతో వారంతా వారుగా ఇక్కడ నిర్వహణ చేసుకోవడం జరిగింది. అందులో ప్రప్రథమంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నడపడం జరిగింది. 50 మంది ప్రజానీకం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావచ్చు, ఈ కార్యక్రమాలు జరుపుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విశేషాన్నంతా పొందవచ్చు. అయితే ఇక్కడ దేవీ పంచాయతనాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే గోపాలకృష్ణమూర్తిని, రాజరాజేశ్వరి, సుబ్రహ్మణ్య, గణపతి, ఆంజనేయ ఇట్లా అంతా కూడా దేవి పంచాయతనయుతంగా ఇక్కడ ప్రతిష్ఠ జరిగింది. ఎవరెవరు దేని గురించి అయితే వస్తారో వాళ్ళు ఆ సాధన చేసి తత్సంబంధమైన కష్టం నుంచి బయటపడేటందులకు గాను సులభోపాయంగా అట్లా పంచాయతన వైశిష్యంగా చేయటం జరిగింది. భక్తి ప్రపత్తులతో నిండిన ఈ విశాలమైన ప్రాంగణంలో 2 పుణ్య కార్యాలు నిర్వహిస్తున్నారు. హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే గోవులకు అనువుగా ఉండేలా గోశాల, మరోవైపు నిత్యం యజ్ఞాలు, యాగాలు నిర్వహించేలా యాగశాలను నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగిన పూజాది కార్యక్రమాలకు పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులతో పాటు సినిమా, టీవీ తారలు ఇచ్చేశారు. సామాన్య ప్రజలు కూడా ఎటువంటి ఖర్చు లేకుండా యాగాలు, హోమాలు ఉచితంగా నిర్వహించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన